హైదరాబాద్ వేదికగా జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీలను విరమించుకోవాలని ఐత్వా, పీఓడబ్ల్యూ, టీవైఎఫ్ఐ, పీవైఎల్, పీడీఎస్యూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్గొండలో నిరసన తెలిపారు. మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు 2025 మే 7 నుండి 31 వరకు హైదరాబాద్లో నిర్వహించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐత్వా, పీఓడబ్ల్యూ, పీవైఎల్, డీవైఎఫ్ఐ, పీడీఎస్యూ సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐత్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరు ఉపేంద్ర, పీవైఎల్ జిల్లా కార్యదర్శి బివి చారి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి పోలే పవన్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ ప్రదర్శనకు కోట్లాది రూపాయలను కేటాయిస్తూ ఇది రాష్ట్రానికి చాలా లాభదాయకమని, రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్ట్ అని దండోరా వేస్తున్నారని, ఇది తెలంగాణ పర్యాటక రంగానికి గొప్ప అవకాశమని, తెలంగాణ ఆహారం, ఆతిథ్యం, పర్యాటకం, చేనేత వస్త్రాలు, పెట్టుబడులు వంటి రంగాలలో అభివృద్ధికి ఇది అవకాశమని ఊదరగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ అందాల పోటీలు ఎవరి కోసం, ఎందుకోసం జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రపంచీకరణ తరువాత కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను లాభసాటిగా అమ్ముకోవడానికి అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశం వైపు దృష్టి సారించాయని అన్నారు. మన దేశపు మహిళలు ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, డయానా హెడెన్, మానుషులను మిస్ వరల్డ్గా ఎన్నుకోవడం యాదృచ్ఛికమేమీ కాదని, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చే మహిళలను తల్లిగా, చెల్లిగా గౌరవించే ఈ దేశంలో అర్ధనగ్నంగా అంగాంగం కొలిచి సౌందర్యవతులుగా ప్రకటించే మిస్ వరల్డ్ పోటీలను ఈ దేశపు మహిళలు ఎంతమాత్రం సహించరని, ఇది వారి ఆత్మగౌరవానికి భంగకరమైనదని, స్వాతంత్రం వచ్చి 77 గడిచినా ఇంకా 26% అక్షర జ్ఞానానికి దూరంగా, పేదరికంలో 143 దేశాలలో 136వ దేశంగా, ఆకలి సూచిలో 116 దేశాలలో 101 దేశంగా ఉన్న ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రతా పథకంలో రేషన్ బియ్యం కొరకు ఎదురుచూస్తున్న మన దేశంలో ఈ అందాల పోటీలు ఎవరికోసం అని అన్నారు. కృత్రిమ సాధనాల ద్వారా రంగు, ఎత్తు పెంచుకోవచ్చన్న భ్రమలను మహిళలు, పిల్లలు, యువతలో పెంపొందించడమే లక్ష్యంగా అడ్వర్టైజ్మెంట్లకు పనికొచ్చే అందాల భామలను ఫ్యాషన్ ప్రపంచం ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుంటుందని చెప్పారు. అండర్వేర్లు, మోటార్ బైక్లు, సాఫ్ట్ డ్రింకులు ఒక్కటేమిటి, సమస్త వస్తువులకు అర్ధనగ్న భామల బొమ్మలై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ ప్రచారాల చట్రం నుండి తప్పించుకోవడం అసాధ్యమని అన్నారు. కార్పొరేట్ వ్యాపార సంస్థల ప్రచారానికి స్థానిక ఉత్పత్తులు, చేతివృత్తులు అంతరించిపోయాయని, అస్తిత్వాలను తుడిచిపెట్టేస్తుందని, అందాల పోటీల మీద పెట్టే ఖర్చుతో గ్రామీణ హాస్టళ్లు, పాఠశాలలలో మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యాలను, వైద్య సౌకర్యాలను, చారిత్రక ప్రదేశాలలో వసతులను, భద్రతను మెరుగుపరచవచ్చని అన్నారు. మహిళలకు, యువతకు వ్యాయామశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేయవచ్చని, పనిలో శిక్షణ, పని నైపుణ్యాలను పెంచవచ్చని అన్నారు. నిరర్థకమైన అందాల ప్రదర్శనల బదులు క్రీడా నైపుణ్యాలు, వృత్తి సామర్థ్యాలు, శ్రమ సమర్థతల ప్రదర్శనలు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, కలుషితం కాని ఆహారం, ఆటపాటలు, వ్యాయామంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం వలన ఉత్పాదకత పెంచి దేశ అభివృద్ధిలో భాగస్వాములమవుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, పని నైపుణ్యాలని ఈ అందాల భామలను గంటసేపు ఉపాధి హామీ పనికి పంపిస్తే వాళ్ళ అందం ఏమిటో తెలిసిపోతుందని అన్నారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ అందాల సుందరి పోటీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే తెలంగాణ సమాజం అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐత్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, పాతూరి గోవర్ధన, ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఎస్కే సుల్తానా, చనబోయిన నాగమణి, కోలి వెంకటమ్మ, కలికుంట్ల ఉమారాణి, అరుణ, కౌసల్య, పీఓడబ్ల్యూ నాయకురాలు చైతన్య, పీవైఎల్, పీడీఎస్యూ, డీవైఎఫ్ఐ నాయకులు ఎం క్రాంతి, అంబేద్కర్, కత్తుల చంద్రశేఖర్, నరసింహ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి అందాల పోటీలను నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. కానీ ఈరోజు చూసినట్టయితే మహిళలను మరి అందాల పోటీలను నిర్వహించడం అనేది సమంజసం కాదని చెప్పేసి మేము ఐద్వాగా చెప్తా ఉన్నాం. అందానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక స్త్రీని మార్కెట్లో పెట్టి ఆ స్త్రీని ఇవాళ పెట్టుబడిదారులు వ్యాపార రంగానికి మలుచుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే మేము అడుగుతా ఉన్నాం,
ఇలా అందం అనగానే నడుము స్ట్రక్చర్ ఇవన్నీ చూసి పెడతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అందంలో ఉన్నవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఇలా ముందుకు పోతున్న మహిళలు, శాస్త్రీయంగా ఎదుగుతున్న మహిళలు ఈరోజు అందాన్ని మార్కెట్లో పెట్టి ఈరోజు మరి ఒక మహిళని ఉపయోగపరుచుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆర్థిక సంక్షేమంలో ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మరి ఇప్పుడు అందాల పోటీకి పర్మిషన్ ఇస్తూ మరి వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అందాల పోటీలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ సుందరి అందాల పోటీలు 200 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ప్రపంచ సుందరి అందాల పోటీలు హైదరాబాద్లో గత 2022లో బెంగళూరులో జరిపే అందాల పోటీలను అడ్డుకొని POW ప్రగతిశీల మహిళా సంఘం తరపున కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఎంతో చేసి ఆ ప్రపంచ సుందరి అందాల పోటీలను సాగకుండా చేసినాము. మేము ఇప్పుడు కూడా ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలను అడ్డుకుంటామని హామీ ఇస్తున్నాం.